వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత సూర్యాపేట ఇప్పుడు ప్రస్తుతం అన్ని రంగాల్లో కూడా తీవ్రంగా అభివృద్ధి చెందుతుంది. అయితే దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి సూర్యాపేట పట్టణానికి రైల్వే మార్గం కావాలి అని చెప్పి అక్కడ ప్రజల చిరకాల వాంఛది. అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల రాజధానుల మధ్య ఈ పట్టణం మనకు మెయిన్ సెంటర్గా కనిపిస్తుంది. అయితే ఈ ప్రాంతం ప్రజలకు రైల్వే మార్గం ఎప్పటి నుంచో తీరని కోరికగా మిగిలిపోయింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా చెన్నైకి ఒక బుల్లెట్ రైలు మార్గం పైన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రకటన చేశారు. అయితే అది మళ్ళీ తర్వాత అటకెక్కిపోయింది. తాజాగా అదే మార్గాన్ని మల్లేపల్లి దాచేపల్లి మీదుగా చెన్నైకి కూతన మార్గం అనే ఆ మార్గంలో వేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక పచ్చజెండా ఊపింది. దీంతో సూర్యాపేట ప్రజలు ఏదైతే రైలు మార్గం ఇన్ని రోజులు ఆశలు పెట్టుకున్నారో ఆ ఆశలన్నీ కూడా పూర్తిగా అడియాశలయ్యాయని చెప్పారు. దీంతో అఖిలపక్షాల నాయకులు రైలు మార్గం కోసం ఇప్పుడు అందరూ కూడా ఉద్యమ బాట పట్టారు. ఇక సూర్యాపేటకు రైల్వే మార్గం కలగానే మిగలనుందా అనే అనుమానాలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. గతంలో సూర్యాపేటకు వివిధ మార్గాల ద్వారా రైల్వే లైన్ ఏర్పాటు చేసేందుకు కూడా సర్వే చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినా కూడా అవి ఏవి కూడా ఆచరణకు నోచుకోలేదు. ఇక పార్లమెంట్ సమావేశాల్లో సూర్యాపేటకు రైల్వే మార్గం గురించి ఇప్పుడు ప్రస్తావన తేవడం, రైల్వే మార్గం ఏర్పాటుకు సర్వే చేయాలని ఆదేశాలు ఇవ్వడం కూడా ప్రతిసారి ఇదంతా ఒక పరిపాటిగా మారిపోయింది. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా చెన్నై వరకు కూడా హైస్పీడ్ బుల్లెట్ రైలుని ఏర్పాటు చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. అయితే మొత్తం దేశంలో 7 బుల్లెట్ రైళ్ల కారిడార్లు ఏర్పాటు చేస్తుండగా అందులో ఇది కూడా ఒకటి. అయితే నిజంగానే ఈ రైలు మార్గం పైన అక్కడ సూర్యాపేట ప్రజలు ఎలాంటి ఆశలు పెట్టుకున్నారు? ఈసారైనా ఇదైనా వాళ్ళకు వర్కౌట్ అవుతుందా? అసలు వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఉద్యమ బాట పట్టారు? ఇదే అంశాలకు సంబంధించి ఈరోజు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి ధర్మార్జున్ గారు ఉన్నారు, తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మరి కాసేపట్లో అనంతల మధు, తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాయిన్ కాబోతున్నారు. ఇక జానకిరెడ్డి గారు బుల్లెట్ ట్రైన్ కారిడార్ అండ్ రైల్వే స్టేషన్ సాధన సమితికి ఆయన కన్వీనర్గా అయితే ఉన్నారు. ఎస్, ముందుగా ధర్మార్జున్ గారితో మొదలు పెడదాం. ధర్మార్జున్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యా, ఏంటి అసలు అంటే సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ రావాలి అని చెప్పి కోరుకోవడంలో అందరూ ఇది ఉంటుంది. కానీ ఇప్పుడు కేంద్రం ఏకంగా రైల్వే మార్గాన్ని ఇతర ప్రాంతాల గుండా మారుస్తూ తీర్మానం చేసింది. సో దీనిపైన అక్కడ మీరేమనుకుంటున్నారు? అసలు ఎందుకు ఇప్పుడు ఉద్యమ బాట పట్టాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు? అసలు సూర్యాపేట అనేది 5 జిల్లాలకు వాణిజ్య కేంద్రంగా ఉన్నది. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు 2 రాష్ట్రాలకు సమన్వయంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఎప్పటి నుంచో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచే ఇక్కడ రైల్వే హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారికి సమాంతరంగా రైల్వే కారిడార్ ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ఉద్యమాలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమం తీవ్రమైంది. తెలంగాణ రాష్ట్ర పునర్విభజన బిల్లులో కూడా కేంద్ర ప్రభుత్వము హైదరాబాద్ టు విజయవాడ స్పీడ్ రైల్వే మార్గాన్ని పరిశీలించాలని చెప్పేసి కూడా ఆ బిల్లులో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలో రైలు మార్గం వస్తున్నది అని చెప్పేసి సర్వేలు నిర్వహించారు, మార్కింగ్లు చేశారు. ఆ తర్వాత సీతారామన్ గారు మళ్ళీ ఇటీవల పార్లమెంట్లో చెప్పినట్టుగా 7 బుల్లెట్ రైళ్లు ఏదైతే ఇస్తున్నారో దేశంలో, అందులో 3 తెలంగాణకు ఏదైతే ఇస్తున్నారో శంషాబాద్ హబ్బుగా ఏదైతే చేస్తా ఉన్నారో దాని నుంచి శంషాబాద్ నుంచి చౌటుప్పల్ నుంచి జగ్గేపేట, విజయవాడ, అమరావతి, చెన్నై ఈ కారిడార్ హైవే ఎమ్మటి కారిడార్ ఇస్తామని సర్వేలు నిర్వహించారు. కానీ ఇటీవల జరిగినటువంటి ఏం జరిగిందో తెలియదు. మొత్తంగా ఈ కారిడార్ని మార్చి కృష్ణానది ఒడ్డెమ్మటి, రాచకొండ గుట్టల అవతల కృష్ణానది ఒడ్డెమ్మటి, అంటే కనీస వాణిజ్య కేంద్రాలు లేనటువంటి, ప్రజా జీవనం ఎక్కువగా ప్రయాణించినటువంటి ప్రాంతంలో వాళ్ళు మల్లెపల్లి మీదుగా అటు ఆంధ్రాకు, గుంటూరుకు రైలు మార్గాన్ని వాళ్ళు సర్వే చేయడం జరుగుతూ ఉంది. అంటే మేము అంటున్నాం, నాడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఫీజిబిలిటీ ఉన్నటువంటి ప్రాంతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 30 ప్రాంతానికి పైగా
నీళ్లు అవకాశం ఉన్న ప్రాంతంలో సాగర్ నిర్మాణం చేయకుండా దాన్ని కిందికి తీసుకొచ్చి నిర్మాణం చేయడం మూలంగా ముప్పావంతు నల్లగొండ జిల్లా గొంతు ఎండింది, ఇబ్బంది పడ్డాం, నీళ్ళన్నీ ఆంధ్రాకి తీసుకుపోయింది. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ఆంధ్ర రెండింటిని సమన్వయం చేస్తూ రెండింటికి మధ్యన ఉన్నటువంటి సూర్యాపేట కేంద్రంగా జంక్షన్ ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడ ప్రజలకు ఉపయోగపడకుండా, తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉపయోగపడకుండా, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ఉపయోగపడకుండా, ప్రజా జీవనం తక్కువగా ప్రయాణం చేసినటువంటి ప్రాంతం తక్కువగా ఉన్నటువంటి దగ్గర కేవలం తెలంగాణ భూములను వాడుకొని ఆంధ్రాకు స్పీడ్ రైలు వేసుకోవడం కొరకు మాత్రమే ఆ కుట్రలో భాగంగానే ఆంధ్ర వ్యాపార పెట్టుబడి రాజకీయ లాబింగ్ తలకి ఈ మార్గాన్ని మార్చారు అని చెప్పేసి మేము ఉమ్మడి జిల్లా ప్రాసులంగా మేము ఇక్కడ ఈ వాసులంగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. అందుకనే గతంలో ఏదైతే తెలంగాణ రియార్గనైజేషన్ కమిటీ ఇచ్చినటువంటి బిల్లు ఏదైతే ఉన్నదో, రియార్గనైజేషన్ బిల్లు ఏదైతే ఉందో దాంట్లో ప్రవేశపెట్టినట్టుగా లేదు. ఇప్పటికీ 3 సర్వేలు నిర్వహించి సూర్యాపేట మీదుగా నిర్వహించినటువంటి సర్వేల ప్రకారము పాత సర్వే ప్రకారం ఎలాంటి అలైన్మెంట్ చేయకుండా బాటసింగారం, చౌటుప్పల్, చిట్యాల్, నార్కట్పల్లి, నకరేకల్లు, కట్టంగూర్, సూర్యాపేట్, కేతపల్లి, సూర్యాపేట్, మునగాల, కోదాడ, జగ్గేపేట, నందిగామ మీదుగా విజయవాడకి తీసుకుపోయినట్లయితే ఇప్పటికే సూర్యాపేట ప్రాంతం నుంచి వేల మంది విద్యార్థులు విజయవాడకు ఇటు హైదరాబాద్ వెళ్తా ఉన్నారు. ఉద్యోగ రీత్యా అప్ అండ్ డౌన్ చేస్తా ఉన్నారు. ఆరోగ్య రీత్యా ఇటు విజయవాడ హాస్పిటల్స్ కానివ్వండి, అటు హైదరాబాద్ హాస్పిటల్ పెద్ద ఎత్తున తిరుగుతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పత్తి వండుతూ ఉంటది, పెద్ద ఎత్తున రైస్ ఇండస్ట్రీ ఇక్కడ ఉంటా ఉంటది. కోదాడ, సూర్యాపేటలో పెద్ద ఎత్తున ఇక్కడ ప్యాడీ వండుతుంది, రైస్ ఇండస్ట్రీ ఉంటది. వివిధ ఇండస్ట్రీలు కూడా సూర్యాపేట చుట్టూ ఆనుకున్నటువంటి, ప్రధానంగా కోదాడ చుట్టూ ఆనుకున్నటువంటి ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. అన్ని రకాలుగా వాణిజ్య వ్యాపార రంగాలకు, వాణిజ్య వ్యాపార పంటలకు, విద్య అన్నిటికీ అప్పుగా ఉన్నటువంటి సూర్యాపేట మీద ఈ మెట్రో రైల్ అయితే నిర్మాణం జరిగినట్లయితే, ఈ కారిడార్ నిర్మాణం జరిగినట్లయితే ఆధునిక అభివృద్ధిలో, ఆధునిక సాంకేతిక పెరుగుతున్న అభివృద్ధిలో ఈ ప్రాంత ప్రజలు మరింత ముందుకు పోతారు అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అందుకనే రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు, ప్రజా సంఘాలు, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కార్మిక సంఘాలు, అన్ని రంగాల ప్రజలు ఇప్పటికే రోజో రూపంలో ఆందోళన చేస్తా ఉన్నాం. రేపు 9వ తారీఖు నాడు మొత్తం నందిగామ టు బాటసింగారం, చౌటుప్పల్ వరకు హైవే మీద ఉన్నటువంటి పట్టణాల, గ్రామాల ఉద్యమ కార్యకర్తలతోటి రేపు సూర్యాపేట పట్టణంలో ఒక ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆ నుంచి మేము క్రియాశీలకమైనటువంటి ఒక కార్యాచరణ రూపొందించుకోబోతా ఉన్నాం. త్వరలోనే ఢిల్లీకి వెళ్ళి మా ప్రతినిధి ఢిల్లీ పోతుంది. వీళ్ళపై ఢిల్లీ రైల్వే మంత్రిని కూడా కలవడం జరుగుతుంది. ఇప్పటికే ఇక్కడ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోటను అటు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. యా, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. యా, మరితో